నమస్తే మన యూట్యూబ్ వీక్షకులందరికీ జాతర శుభాకాంక్షలు అండి. ప్రతి ఊళ్ళోనూ జాతరలు, ఆధ్యాత్మికత, విందు వినోదాలు అన్నీ మిన్నంటుతున్నాయి ప్రతి గ్రామంలో. ఈ విధంగా ఆధ్యాత్మిక మధ్య జాతరలో గ్రామీణ ప్రాంతంలో వారి వారి పద్ధతుల్లో అమ్మవారిని కొలిచే విధానాలు ఉంటాయి. మా శ్రీకాళహస్తీశ్వర స్వామి గుడి సమీపంలో ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి కూడా కొలువు జాతర జరుగుతోంది. ఇది పోతురాజు ముగ్గు. ఈ విధంగా అమ్మవారిని కొలువు తీర్చి ఈ విగ్రహం గురించి కూడా మీకు చెప్పాలి. శ్రీ అగస్త్య మహాముని వారు ఈ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చెక్క విగ్రహం ఇది. అమ్మవారికి అభిషేకాలు లేవు, ముందరున్న అమ్మవారికి మాత్రం అభిషేకం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారిని కొలిచి పురవీధుల్లో ఈ కొలువు రంగాన్ని తీసుకెళ్తున్నారు. ఈ విధంగా కొరడా దెబ్బలతో ఈ వింత పద్ధతి నాకైతే తెలియదు, కానీ దాని గురించి చెప్పడానికి నాకు తెలియదు. కానీ ఈ విధంగా ఇక్కడ జరుగుతుందని మీరు తెలుసుకుంటారని ఇందులో తెలియజేస్తున్నాను. నిజంగా మన ప్రాచీన పద్ధతుల్లో వేద శాస్త్రపరంగా కొలిచే పద్ధతులు అయితే గ్రామీణ పద్ధతుల్లో కూడా వారికి తెలిసినంతలో భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ఈ అమ్మవారికి ఈ విధంగా సారెలు సమర్పించుకొని బోనాలు సమర్పించుకోవడం, ఇలా కొలువులు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా భారతీయ ప్రాచీన సాంప్రదాయ పద్ధతుల్లో నేటికి జాతరలు ఈ విధంగా రివాజుగా తీసుకురావడం, సాంప్రదాయాల్ని అమ్మవారిని కొలుచుకోవడం, ఆవాహన చేసి కలశాల్లో మా పోతురాజుకి మా తమ్మకి నిన్న పెళ్లి జరిగింది. నేను అనుకోకుండా వెళ్ళాను, ఇవన్నీ చూడడం జరిగింది. మీకు కూడా మీ ఊర్లో కూడా జాతరలు ఎలా చేస్తారో నాకు కామెంట్లో దయచేసి తెలియజేయండి. ఈ విధంగా అమ్మవారి శ్రీపాదాలు, మనందరినీ జగత్తును రక్షించే తల్లి శ్రీపాదాలు మీరు కూడా దర్శించుకొని తరిస్తారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వారు ఎంతో ఆనందంగా పనుల్లో రోజంతా కష్టపడిన ఈ జాతర సందర్భంలో అందరూ ఆనందంగా ఆ జాతరని తిలకిస్తూ ఉగ్గు కథలు, బుర్ర కథలు ఎన్నో తెలియజేసుకుంటూ పాటలు పాడుతూ, ఆ పాటలు కూడా మనకి ఒక లైన్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. అమ్మవారి జీవిత చరిత్ర అంతా ఉగ్గు కథలో చెప్పారు. ఎంత సంతోషంగా అనిపించిందో. పూనకాలు, జాతరలు, విందు వినోదాలు, బంధువులు రావటం, కోలాహలం నిజంగా ఎంత బాగుంటుంది కదండి. మీ ఊర్లో జాతరలు మీ ఇంట్లో ఎలా చేస్తారు దయచేసి కామెంట్లో తెలియజేయండి. అమ్మవారి శ్రీపాదాలు మనందరినీ రక్షిస్తాయని ఆశిస్తూ ధన్యవాదాలు. మరొకసారి జాతర శుభాకాంక్షలతో జై శ్రీకాళహస్తీశ్వర, జై జ్ఞానపరసున్నమ్మ తల్లి.